అందరికీ జై శ్రీరామ్. ఈరోజు గుత్తి బీరకాయ కర్రీ చూపిస్తున్నాను. జొన్న రొట్టెతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే ఇది వీక్లీ 2-3 టైమ్స్ ఖచ్చితంగా చేసుకుంటాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక 1/2 kg బీరకాయని తీసుకుని వాటిని మొత్తం పీల్ చేసేసి స్కిన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సేమ్ మనము వంకాయ కర్రీకి ఎలా అయితే ఘాటు పెట్టుకుంటామో 4 దిక్కుల, అలా ఈ బీరకాయ కర్రీ కూడా 4 సైడ్స్ ఘాటు పెట్టుకొని మొత్తం తొక్క తీసేసి నీట్గా ఒకసారి వాష్ చేసుకొని అలా తరిగి పక్కన ఉంచుకోవాలి. వీటిని అలా 4 ముక్కలుగా కట్ చేసుకుంటే దాని లోపలికి స్టఫింగ్ పెట్టుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. బీరకాయ కూడా మొత్తం లోపల వరకు కూడా ఉడికి ఉంటుంది. దీనికి 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ నువ్వులు, ఇంకా హాఫ్ కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి దోరగా వేయించుకోవాలి లైట్గా. ఇలా వేయించుకున్నాక ఫైనల్గా దీని లోపలికి కొంచెం 1 టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ధనియాలు తప్ప ఇంకా వేరే మసాలాలు యూస్ చేయం కాబట్టి ఇది ఈజీగా డైజెషన్కి కూడా మంచిగా ఉంటుంది. ఎక్కువ ఫైబర్ ఫుడ్ ఇది. పిల్లలకు, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఇది హెల్తీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న వీటి లోపలికి 1 టీ స్పూన్ కారం పొడి, ఉప్పు, పసుపు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను దీనిలోనే యాడ్ చేసుకుంటాను. ఇంకా మళ్ళీ సపరేట్గా కర్రీలో ఇంకేమీ యాడ్ చేయకుండా ఇలా ఒకసారి మిక్సీ పట్టుకొని ఆ బీరకాయలన్నింటి లోపలికి ఇలా స్టఫ్ చేసుకోవాలి. దీనికి ఏం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా కొబ్బరిలో పచ్చి ఉంటుంది కదా, దాంతోనే మొత్తం ఇలా నున్నటి పేస్ట్ లాగా అయిపోతుంది. వీటిని బీరకాయ లోపలికి ఇలా నింపుకోవాలి. నింపుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసి ఇలా బీరకాయలు మొత్తం దాని లోపల పెట్టేసి ఫైనల్గా మిగిలిన స్టఫింగ్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం దానిపైన వేసేసేయాలి. వేసి ఒక 10 నిమిషాలు సన్న మంట పైన ఉంచుకుంటే ఆటోమేటిక్గా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మంచి రెసిపీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.